మన ఆర్గానిక్లో ఏంటంటే ఏ జల్లుకున్నా కానీ అది పనిచేసిన పని చేయకపోయినా మొక్కకు పని చేయకపోయినా భూమి పనిచేస్తుంది. ఇది లాజిక్ మనం అబ్జర్వ్ చేయాల్సింది. ఫార్మసీలో కంట్రోల్ చేయనటువంటి వాటిని మన ఆయుర్వేదిక్లో కంట్రోల్ అవుతున్నాయి. ఇది నాకు గట్టి నమ్మకం. జ్ఞానం కావాలి, మనకి చదువు కావాలి వెంకటరెడ్డి, తప్పనే అన్నాం. రసాయనాలు లేని వ్యవసాయం, అది న్యాచురల్ అను, ఆర్గానిక్ అను, లేకపోతే హెర్బల్ అను. ఆకుల్లో బలమైనటువంటి ఆల్కలైడ్స్ కొన్ని ఉన్నాయి. అవన్నీ తీసుకురాగలిగి మనం అప్లై చేయగలిగితే మీకు కూడా తెలియదు, ఈవెన్ నేను అది కూడా చెప్తున్నాను బలంగా. ఆకులు కచ్చాలని ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఏదో ఒకటి సాయిలో కొత్తది అనేది నా దాంట్లో తయారవుతుంది. మనం ఆలోచించాల్సిన 90% భూమి గురించి. అందరూ ఏం చేస్తున్నారంటే మొక్క గురించి ఆలోచిస్తున్నారు. మీరు అబ్జర్వ్ చేశారు, నాకైతే ఎక్కడ దొరకలేదు ఇది. వేరే వాళ్ళు నా దగ్గర ఆ పౌడర్ ఉంది, నా దగ్గర ఈ పౌడర్ ఉంది, అది ఉంది, ఇది ఉంది అంటారు. కానీ ఆకుల నుంచి ఎస్పెషల్లీ ఇట్లా తీసిన వాళ్ళు మీరు తప్ప ఎవరు లేరండి. వ్యవసాయం చేస్తే ఈ సంవత్సరానికి నెక్స్ట్ సంవత్సరానికి డెవలప్మెంట్ ఉండాలండి. కానీ ఇప్పుడు వ్యవసాయం ఒక పంట పండిస్తే రెండో పంటకు డౌన్ ఫాల్ అవుతుంది. గవర్నమెంట్స్ కూడా దీంట్లో తప్పు ఉందండి. బిచ్చగాళ్ళు లెక్కన చేసినారు రైతుల్ని. వాళ్ళ దాదాపు 10 గంటల ఆక్సిజన్ తీసుకుంటుందండి ప్లాంట్. సో దీంతో పాటు కొన్ని రకాల మనకి అజోస్పైరిలం వీటికి సంబంధించినవి కూడా తయారైతాయి. వీటిలో ప్లాంట్ ఒకటే కాదు, దీంట్లో ఉన్న జీవాలు కూడా ఫ్రీగా ఆక్సిజన్ తీసుకుంటాయి. సాయిల్ ఎట్టుంటే కెమికల్ ఫార్మింగ్ లో చేస్తే జీవాలు మొత్తం చచ్చిపోతే ఉన్న జీవాలు ఏడన్నా 1-2 ఉంటే అవి కూడా ఆక్సిజన్ తీసుకోలేని పరిస్థితి. అందరికీ నమస్కారం. ఇవాళ గ్రామ్ బజార్ బృందం వెంకటరెడ్డి, వేంసూర్ విలేజ్, వేంసూర్ మండలమే, ఖమ్మం జిల్లా అంతేనండి, తెలంగాణ. ఈయన ఎంఎస్సి కెమిస్ట్రీ చదివాడు. అందుకని ఈయనేమో అన్ని కొన్ని ఆ పేర్లన్నీ చెప్తా ఉంటాడు. ఇంకా పాత వాసనలు పోలేదు కాబట్టి. మరి 5 ఏళ్ళు చదివాడు కదా, డిగ్రీ, పిహెచ్డీ, ఎంఎస్సి అన్ని. కానీ ఇతనితో నేనేం అడిగానంటే, సరే వెంకటరెడ్డి ఇవన్నీ బాగున్నాయి, నీ బ్యాచ్మేట్స్ మొత్తం ఎంతమంది అని అన్నాను. 30, ఇంకా మిగతా 34 ఉన్నారు అన్నాడు. ఆ 34ని ఇక్కడ తీసుకొచ్చి నువ్వు చేసి చెప్తే చెప్తారా అని అడిగాను. అబ్బాయి వాళ్ళకేం తెలియదండి అన్నాడు. అంటే వెంకటరెడ్డి చేసిన మంచి పని ఏంటంటే, జ్ఞానం కావాలి, మనకి చదువు కావాలి వెంకటరెడ్డి, తప్పనే అన్నాం. దాన్ని మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఆ ఉపయోగపడే విధానంలో నువ్వు తీసుకున్నావు. అంతేనండి కదా. అంతేనండి. నేను చాలా చోట్ల తిరుగుతాను కదా, కనపడతాయి. కానీ నువ్వు చూపించావు చూడు, ఆ బాల్ మాదిరి తయారవుతుంది అని చూడలేదు వేరు వ్యవస్థలో. అవునండి. తర్వాత మేము 22 రోజుల పొలం ఎత్తి వెళ్ళినట్లేదు, ఇంకా 10 రోజులప్పుడు అలాగ వెళ్ళాం, అటు వెళ్తా, లేకపోతే 30 రోజులు, 40 రోజులకి, 50 రోజులకి వెళ్ళాం. కానీ 22 రోజులకి వచ్చింది మటుకు ఇదే. వచ్చినప్పుడు మాకు ఒక అడ్వాంటేజ్ ఏమొచ్చిందని అంటే, మొక్క మొత్తం తీయటంతో వేరు వ్యవస్థ 22 రోజులకి ఎంత పెరిగింది అనేది మనం చూపించగలిగాం. అవునండి కదా. అవును, తెల్లగా ఉంది ఇదంతా. మేము ఇచ్చేదే ఇంత అంటే మొత్తం మాకు ఎంత ఇది ఉన్నా, రేపు పొద్దున నువ్వు అంతా చేసావనుకో, ఇది వెంకటరెడ్డి ఆయిల్ అని చెప్పు, లేకపోతే వేంసూర్ ఆయిల్ అని పెట్టు, ఏదైనా పెట్టుగాక. రసాయనాలు లేని వ్యవసాయం, అది న్యాచురల్ అను, ఆర్గానిక్ అను, లేకపోతే హెర్బల్ అను. ఫస్ట్ భూమాత కనుక బాగుంటే మిగతా అన్ని బాగుంటాయి. అవునండి కదా. కరెక్ట్. ఆ దీంట్లో చేసే వాళ్ళందరం మనం కలవాలి. ఇందులో ఒకటి, ఇవాళ వెంకటరెడ్డి అనుభవంలో ఏది ఒక్కటే వేస్తే మంచిది కాదు, ఇవన్నీ కూడా వెంకటరెడ్డి నువ్వు చెప్పాలి. ఇక్కడ మాకు ఒక పెద్ద డౌట్, ఇందాక వచ్చినప్పటి నుంచి వెంకటరెడ్డి ఇన్ని చేస్తే అసలు మళ్ళీ గ్రోత్ ఫిట్ ఎందుకు వాడుతున్నాడు అనేది నాకు ఇంకా పెద్ద డౌట్. ఇవన్నీ కూడా నువ్వు క్లారిఫై చేయాలి. చెప్పయ్యా. మనకి సార్ అడిగింది 100% కరెక్ట్ అండి. సో ఇన్ని రకాల ప్రోడక్ట్ వాడుతున్నప్పుడు మళ్ళీ గ్రామ్ బజార్ ప్రోడక్ట్ తీసుకోవడం ఏంటని సార్ మంచి క్వశ్చన్ ఇస్తున్నారు. సో మెయిన్ రీజన్ ఏంటంటేనండి, నాకు కొద్దిగా ఐడియా ఉన్నది. ఎందుకంటే ఆయుర్వేదిక్లో మనకి ఎప్పుడు చూసినా కొన్ని రకాల చెట్ల నుంచి మూలికలు తయారు చేస్తుంటారు. అది ఆకుల నుంచి కావచ్చు, వేర్ల నుంచి కావచ్చు, చెట్లు బెర్రల నుంచి కావచ్చు. గట్టి నమ్మకం ఉన్నది. కొన్ని రకాలు కెమికల్లో తగ్గించలేనటువంటి వ్యాధుల్ని చెట్లు ఆకుల యొక్క కషాయాలు కానీ, లేకపోతే చెట్లు వేర్ల యొక్క రూట్ సిస్టమ్ నుంచి తయారు చేసినటువంటి ఆల్కలైడ్స్, టెక్నికల్గా చెప్పాలంటే దాన్ని ఆల్కలైడ్స్ అంటారు. అవి ఎలాంటి డిసీజులైనా చాలా మట్టికి కంట్రోల్ చేస్తాయి. కెమికల్ ఫార్మింగ్లో ఇవాళ ఇంత కెమికల్ ఫార్మ్ కాదు, ఫార్మసీలో కూడా ఈ ఫార్మసీలో కంట్రోల్ చేయనటువంటి వాటిని మన ఆయుర్వేదిక్లో కంట్రోల్ అవుతున్నాయి. ఇది నాకు గట్టి నమ్మకం, దృఢమైన సంకల్పం. మెయిన్ ఇదే సార్ మిమ్మల్ని చూజ్ చేసుకోవడానికి. ఆకుల్లో బలమైనటువంటి ఆల్కలైడ్స్ కొన్ని ఉన్నాయి. అవన్నీ తీసుకురాగలిగి మనం అప్లై చేయగలిగితే, అందుట్లో ఏదైతే వాల్యూస్ ఉన్నాయో అలాంటివి కలెక్ట్ చేసి మనం అప్లై చేయగలిగితే మొక్కకు కావాల్సినటువంటి న్యూట్రిషన్స్ వాల్యూ కానీ, సాయిల్లో మీరు ఇందాక చెప్పినారు ఎలకలు రావట్లేదు, అవును కరెక్టే మీరు అన్నది. నెక్స్ట్ కొన్ని రకాల మైక్రోబ్స్ మీద నుంచి తయారవుతాయి. ఎందుకంటే భూమి మీద కోట్లు ట్రిలియన్స్ ఆఫ్ రకాల అది సైజ్ ఆఫ్ మనకి ఈ కల్చర్స్ అనేది, ఈ మైక్రోబ్స్ అనేవి ఉన్నాయి. సో ఇందుట్లో రకాలు కూడా ఉన్నాయండి. ఆ రకాలు డెవలప్ అవ్వటానికి ఒకటి ఆ మైక్రోబ్స్. ఎస్, మీది ఆకుల కషాయం తీసుకున్నప్పుడు కొన్ని రకాల కొత్త రకాల మైక్రోబ్స్ అనేవి నా దాంట్లో ఖచ్చితంగా తయారవుతాయి.
అవి నేను ఏ అయితే చెప్పలేను కానీ నా దృఢ సంకల్పం అది. ఖచ్చితంగా ఆ కల్చర్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా దాని రిలేటెడ్ కల్చర్ అనేది మీకు కూడా తెలియదు. ఈవెన్ నేను అది కూడా చెప్తున్నాను బలంగా. ఆకులు కల్చర్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఏదో ఒకటి సాయిల్లో కొత్తది అనేది నా దాంట్లో తయారవుతుంది. మెయిన్ రీజన్ అదొకటి నేను ఎంచుకోవడానికి. సాయిల్ బాగుండాలి కాబట్టి సాయిల్లో అలాంటి కొత్త కల్చర్ అనేది డెవలప్ అవుతుంది. ఎందుకంటే హెర్బల్స్ లీవ్స్ కాబట్టి మీరు నుంచి ఇచ్చేది కూడా అది బలంగా నమ్మి నేను అది విన్నాను. నెక్స్ట్ ప్లాంట్ గ్రోత్కి కూడా నేను వాడు చూసినాను. మనకి ఎకో ఫ్రెండ్లీ, బడ్జెట్ కూడా ఫైనాన్షియల్గా నార్మల్ రైతు కూడా చక్కగా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. అప్లై చేసే విధానం కూడా సింప్లిఫైగా ఉంది, ఈజీగా ఉన్నది. జస్ట్ ఒక 50 కేజీలు ఇసుక తెచ్చుకుంటాం, దాంట్లో కలుపుతాం, ఎకరాన్ని చల్లేసుకుంటాం 2 లీటర్లు. చాలా సింపుల్గా ఉంది, బడ్జెట్ ఫ్రెండ్లీ ఉన్నది. రెండోది అప్లై చేసే మెథడ్ అనేది ఒక ఫార్మర్కి నార్మల్గా ఉంది. నాకు మీరు అన్నారు కట్టలు ఎత్తున పెట్టుకొని మోసుకువెళ్తున్నారు. ఇది జస్ట్ సింపుల్ 2 హ్యాండ్స్తో తీసుకొని వెళ్తే 2 దగ్గర అయితే సరదాగా పట్టుకొని రావచ్చు. సో అట్లా అప్లై చేసే మెథడ్ ఒకటి, బడ్జెట్ ఫ్రెండ్లీ ఒకటి. మూడోది వచ్చేసి హెర్బల్ లీవ్స్ కాబట్టి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు ఖచ్చితంగా. ఇప్పుడు మనం పైన స్ప్రేయింగ్ ఇస్తాము, లేకపోతే కింద ఇంకొక మెథడ్ ఏంటంటే సాయిల్కి ఇస్తాము. అంటే ఎటు తిరిగి మనకి ఆకు నుంచి అయినా జరగాలి, లేకపోతే రూట్ సిస్టమ్ నుంచి. మనం ఇది అప్లై చేసినప్పుడు మొక్క కూడా ఖచ్చితంగా సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఉంటుంది. కెమికల్ అప్లై చేస్తే మీకు ఏంటంటే ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్ వస్తుంది. మనం ఆర్గానిక్లో ఏంటంటే ఏ జల్లుకున్నా కానీ అది పనిచేసిన పని చేయకపోయినా, మొక్కకు పని చేయకపోయినా భూమి పనిచేస్తుంది. ఇది లాజిక్ మనం అబ్జర్వ్ చేయాల్సింది. అంతేగాని మొక్కకి రాలేదు, నాది పని చేయలేదు అంటే కరెక్ట్ కాదు. ఎందుకంటే ఏమో నీ సాయిల్లో మంచిగా డెవలప్ అయిందేమో, దాని రిజల్ట్ ఏంటనేది నువ్వు సాయిల్లో అబ్జర్వ్ చేస్తే కానీ నీకు అర్థమవుతుంది. సో అన్నీ చల్లినప్పుడు మనకి భూమి కోసం గురించి మనం ఆలోచించాల్సిన 90% భూమి గురించి. అందరూ ఏం చేస్తున్నారంటే మొక్క గురించి ఆలోచిస్తారు. యాక్చువల్గా మొక్క గురించి ఆలోచిస్తే 10%, 90% భూమి గురించి ఆలోచిస్తే మిగతా 10% అసలు మొక్క అనేది నథింగ్. ఇప్పుడు నేను భూమి మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టినాను. దాదాపు అది గ్రామ్ బజార్ ఆకులు కషాయమే కావచ్చు, లేకపోతే గ్రోత్ ఫీట్ ఒకటే కాకుండా మనం నూకలు చల్లటం కావచ్చు, వేరే అదర్ కల్చర్స్ కావచ్చు, అవన్నీ ఏది చేసినా మనం సాయిల్ మీద పెట్టినాం. ఇవాళ అందరూ ఏంటంటే చల్లేటప్పుడు అమ్మ ఇంత సాయిల్ మీద పెట్టేది అనుకున్నారు. కాదు, దాంట్లో తయారైనటువంటి కొత్త మైక్రోబ్స్ ఏమేమి తయారవుతున్నాయి. మరి ఇప్పుడు ఎక్కడ చూడనటువంటి నేను దీంట్లో మన సాయిల్లో అద్భుతాలు చూసినాం. సో అది కెమికల్ ఫార్ములా, ఆ నేచురల్ ఫార్ములా కూడా చేస్తున్నారు చాలామంది. వాళ్ళందరూ కూడా ఎప్పటి నుంచో వాడుతున్నారు సార్. ఇప్పుడు మా దగ్గర ఇక్కడ రేజర్లో ఒక అతను తయారు చేస్తారు, కందుకూరులో ఒక అతను, ఎవరో ఒక ఎకరం ఇంకొకరు తయారు. వాళ్ళు ఏంటంటే ఆర్గానిక్ న్యాచురల్ అంటే మందు లేకుండా పండిస్తే చాలు పండికాడికి అదే అనుకుంటున్నారు. కాదు, అది రాంగ్ అండి, అది రాంగ్ కాన్సెప్ట్. ఎందుకనంటే ఒక పిల్లవాడికి ఎదిగేవాడికి వాడికి ఫుడ్ ఇచ్చినామంటే ఆ ఫుడ్లో న్యూట్రిషన్స్ వాల్యూస్ అన్నీ ఉండాలి. ఆ న్యూట్రిషన్స్ వాల్యూ లేకుండా మీరు ఇచ్చి పడేస్తే ఆ పిల్లోడు హెల్తీగా ఉంటాడా? ఉండడు. సేమ్ మొక్క అంతే, భూమి అంతే. హెల్దీ కోసం మనం దానికి కావాల్సినటువంటి న్యూట్రిషన్స్ వాల్యూ అనేది అది ఏ రకంగా ఎన్ని రకాల మెథడ్లను అప్లై చేయొచ్చు. సో నేను ఇన్ని రకాల ప్రొడక్ట్స్ వాడినాను, కానీ ఈ ఆకుల నుంచి తీసే కషాయం వీళ్ళ దగ్గర తప్ప ఏ ఊరి దగ్గర లేదు. మీరు అబ్జర్వ్ చేసినారో చేస్తారు, నాకైతే ఎక్కడ దొరకలేదు ఇది. వేరే వాళ్ళు నా దగ్గర ఆ పౌడర్ ఉంది, నా దగ్గర ఈ పౌడర్ ఉంది, అది ఉంది, ఇది ఉంది అంటారు, కానీ ఆకుల నుంచి ఎస్పెషల్లీ ఇట్లా తీసిన వాళ్ళు మీరు తప్ప ఎవరు లేరండి. సో అందుకని నేను మిమ్మల్ని చూస్ చేస్తాను. నేను చాలా చూస్తాను, ఇంకెవరైనా ఉన్నాయి ఎవరిది లేదు. నువ్వు అన్నట్టు ఏంటనంటే ఆకులకి బలం ఉండబట్టి భూమికి ఇదంతా ఇస్తుంది. అవునండి. మన దాంట్లో ఇందాక చెప్పాను కదా, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్ నుంచి మనం అనాలిసిస్ చేసి ఇందులో ఎన్పికే ఉంది, మైక్రో న్యూట్రియంట్స్ ఉన్నాయి, సోడోమోనాస్ కూడా ఉంది అని వాళ్ళు ఇచ్చారు. ఆ వేరియేషన్ ఉంది, అది నీకు కూడా పంపిస్తాను. ఎందుకంటే ఈ జ్ఞానం ఇదే మనకి సీక్రెట్ ఏం కాదు. ఎందుకంటే మామూలుగా ఏదో ఆకులకు వస్తున్నారు, ఆకులకి ఇంతమంది ఉంటుందట, లేకపోతే మనం యూరియా వేయొద్దా, డిఏపి వేయొద్దా? అందుకని ఏ రైతును కూడా మొదట నేనేం చెప్తానంటే ఒక ఎకరం వేయి, చూడు వచ్చేడు చూసుకుందాం అని అంటారు. కానీ నువ్వు ఇన్ని వాడుతున్నావు, ఇన్ని కల్చర్స్. అవునండి, అవును. ఇప్పుడు మనం కూడా ఏం చెప్తాము, చిరుపట్ట దశలో మన గ్రోత్ ఫిట్ని 1 లీటర్ 200 లీటర్ నీళ్ళలో కలిపి స్ప్రే చేస్తే వెన్ను గట్టి పడుతుంది, తెల్లదోమ రాదు, పచ్చపురుగు రాదు అని అంటాం. గింజ కూడా రంగు మారుతుంది, బంగారపు రంగులోకి వస్తుంది. కానీ నువ్వు చేసేది ఇది సాయిల్. ఇదివరకు షుగర్ కేన్ వేసిందండి 20 years మా ఫాదర్. సో దీంట్లో కెమికల్ ఫార్మింగ్ చేసినారు. సో నేను ఇది చేంజ్ చేసుకుంటూ వస్తాను. సంవత్సరానికి మళ్ళీ ఇది గమ్మత్ ఏంటంటే సార్ 3 పంటలు పండిస్తాం మన ల్యాండ్. అసలు ఖాళీగా ఉండదు ల్యాండ్ ఎప్పుడు. యాక్చువల్గా ఏంటంటే ఆర్గానిక్ ఫార్మ్ చేసేవాళ్ళు 1 పంట పండియాలి, లేకపోతే 2. తప్పు. యాక్చువల్లీ ఏంటంటే అసలు మైక్రోబ్స్ ఏదైతే ఉన్నాయో ఆ మైక్రోబ్స్ డిస్టర్బ్ చేయకుండా మనం ఎప్పుడు ఏ పంట పండించుకున్నా ఇబ్బంది లేదండి. ఆ మైక్రోబ్స్ ఎంత ఫెర్టిలిటీ పెరిగితే అసలు వ్యవసాయం చేస్తే ఈ సంవత్సరానికి నెక్స్ట్ సంవత్సరానికి డెవలప్మెంట్ ఉండాలండి. కానీ ఇప్పుడు వ్యవసాయం 1 పంట పండిస్తే 2వ పంటకు డౌన్ఫాల్ అవుతుంది. ఎందుకంటే వీళ్ళు ఎంచుకున్న మెథడ్స్, చేసే పద్ధతులు కానీ పైన ఉన్న రాంగ్ గైడెన్స్, ఇంక్లూడింగ్ గవర్నమెంట్స్ కూడా దీంట్లో తప్పు ఉందండి. బిచ్చగాళ్ళు లెక్కన చేసినారు రైతుల్ని. వాళ్ళు అందులో చెప్పాలి, అందులో అసలు ఏమాత్రం రాంగ్ స్టెప్ అది. అందులో చేసే పద్ధతి యాక్చువల్గా చూడండి, ఇప్పుడు స్టూడెంట్ ఉన్నాడు, ఒకడు చదువుకుంటున్నాడు, ఆడు మంచి మార్కులు రావాలని, మంచి ఎంట్రన్స్, మంచి ర్యాంకింగ్ ఉండాలని ఆడు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాడు టెక్నాలజీలో. కానీ చదువుకునే పిల్లాడు కానీ ఎవరైనా రైతు చేసినా కానీ
మరి వ్యవసాయం ఇదేం దౌర్భాగ్యం కానీ అరే ఒక పంట పండిస్తే రెండో పంటకు డౌన్ఫాల్ అయిపోతుంది. అరే రెండో పంటకి ఇంకా జరగాలి సాయిల్ అంటే సాయిల్ మీద పెట్టట్లేదు, పంట మీద ఇష్టం వచ్చినట్టు అబ్జర్వ్ చేసేసరికి. నీకు ఇంకొక క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఎన్ని ఏళ్ళ నుంచి చేస్తున్నావు? నేను ఒక 4 years అవుతుందండి. చుట్టుపక్కల అందరికీ తెలుసా చేస్తావని? అందరికీ తెలుసా అండి. ఎప్పుడైనా ఇక్కడ వ్యవసాయ అధికారి ఎవరైనా వచ్చారా? వ్యవసాయ అధికారి ఒక్కసారి వచ్చిందండి, వాళ్ళకి కూడా తెలియదండి ఇది. అసలు వచ్చాడా? ఒక్కసారి వచ్చినాడండి. వచ్చి ఏమన్నాడు? ఏదో 2 ఫోటోలు దిగి వెళ్ళిపోయారు వాళ్ళ కోసం అంతే. కానీ ఫండమెంటల్స్ తెలియకుండా ఊరికి పై పైన ఎవరికి వచ్చినట్టు వాళ్ళు చెప్తున్నారు కదా. ఎవరి నాలెడ్జ్ వాళ్ళు షేర్ చేసుకుంటారు, ఎవరు కరెక్ట్ మెథడ్లో రావట్లేదు. మీరు టెస్టులు చేపిస్తున్నారు, ఏది మీ ప్రోడక్ట్ అని చేపిస్తున్నారు. అవును. కానీ ఇంకొకటి మీరు చేయాల్సింది ఏంటంటే మీ ప్రోడక్ట్ని అప్లై చేసి ఓన్లీ ఆ సాయిల్ని తీసి టెస్ట్ చేసి, ఎందుకంటే ఆ పక్క ఫీల్డ్ది కూడా శాంపిల్ కలెక్ట్ చేయండి. ఇప్పుడు ఆ పరిస్థితి ఎందుకనంటే మీ ప్రోడక్ట్ యూజ్ చేయడం వల్ల, అప్లై చేయడం వల్ల ఆ సాయిల్లో ఏం చేంజెస్ వచ్చినాయి అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ప్రొడక్ట్లో ఉన్నది తెలుసుకోవడం ఒకటి, ప్రొడక్ట్ అని అప్లై చేసినప్పుడు సాయిల్లో ఏదో ఒకటి డెవలప్ అవుతుంది సార్. పూర్తిగా కెమికల్ ఫార్మింగ్ మీదే విద్యా వ్యవస్థ అంతా వచ్చేసింది. అంటే ఫస్ట్ ఆశ్రమాలు, మన ధన్వంతరిలు, ఈ ఓల్గడ్ వ్యవసాయం నేర్పించారు, మన పూర్వీకులుగా నేర్చుకున్నారు. కానీ ఆ పద్ధతులు పోయి కెమికల్ ఫార్మింగ్ వచ్చినాక పూర్తిగా విద్యా వ్యవస్థ మార్పులని కెమికల్ ఫార్మింగ్ లోకి వెళ్ళిపోయినాయి. ఇప్పుడున్న వ్యవస్థలో పూర్వ వ్యవసాయ పరిస్థితులు తెలియదండి. 199 మందికి తెలియదండి. సరే, అది ఏదో కొంతమంది కృషి వల్ల కొంత జ్ఞానాన్ని ముందుకు తెచ్చి మీలాంటి వాళ్ళు కొంతమంది దాని మీద ఇంట్రెస్ట్ తో వ్యవసాయం చేసి కొంత బతికిచ్చున్నారు, ఒక 10%. అంతేనండి. అగ్రికల్చర్ BSc MSc చేయాలని పోయినోడికి నాయనా ఇటు పక్క మన పూర్వ వ్యవసాయ పద్ధతులు ఉన్నాయి, ఈ కాలే ఇది కెమికల్ ఫార్మింగ్ సంబంధించి ఇది ఉంది, నువ్వేది నేర్చుకుంటావు ఇంట్రెస్ట్ అని ఇది చెప్పగలిగినోడు అది చెప్పగలిగినోడు ఉంటే 2 సైమెంటిస్ గా పక్కన పోతాయి. కానీ ఉన్నది ఒకటే వ్యవస్థ, ఇంకొకటి లేదు. అది వాడు ఉన్న చేయాలంటే వాడు తలకాయ ఇది చేసుకొని వాడు నేర్చుకొని చేసుకోవాలా, అదొకటి. ఇక్కడ ఏమైందంటే రాంగ్ ఈ పొల్యూషన్, ఇప్పుడు పొల్యూట్ అన్నారు కదా, అన్ని పొల్యూషన్ అయిపోయినాయి. గ్రౌండ్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, ఇవన్నీ పొల్యూషన్ అయిపోయినప్పుడు ఏమైపోయింది, మళ్ళీ మొదటికి వచ్చారు, అబ్బా న్యాచురల్ ఫార్మింగ్ ఉత్పత్తులను తింటే ఆరోగ్యానికి మంచిది, దీనికి మంచిదని. ఈ ఎక్కడ ఉన్నాయి? ఎక్కడా లేవు. 90% 99% మీరు అన్నది ఎక్కడ లేవంటున్నారు. కానీ మరి షాపుల్లో అసలు వేసే రైతులు ఎవరు కనపట్లేదు. కానీ షాపుల్లో మాత్రం ఇవాళ హైదరాబాద్లో కొన్ని స్టోర్లో చూసిన వాళ్ళకి ఒక లైసెన్స్ ఉండదు, సర్టిఫికేషన్ ఉండదు, ఆర్గానిక్ అని చెబుతారు. ఏంటిదిరా అంటే మీరు ఎందుకు తీసుకున్నారు ఆ రేటు పెట్టి 150-200 పెట్టి రైస్ తీసుకుంటున్నారు సార్. నేను షాక్ అయినా. ఎందుకంటే మరి ఎక్కడి నుంచి వస్తుందంటే బ్రాండింగ్. ఆ బ్రాండ్ అంటే మాకు నమ్మకం, ఆ స్టోర్ అంటే మాకు ఓకే. మీరు అది చెప్పారు, దానికి చెప్పా. ఇప్పుడు ఎప్పుడైతే లేవో వాడు ఇంట్రెస్ట్, జనాలు ఇంట్రెస్ట్ ఏ వైపు చూపిస్తున్నారో అప్పుడు వాడు ఏం చేయన్నాడు, కెమికల్ అనేది వదిలేసి బయో అని పెట్టి ఇది న్యాచురల్ మీరు వాడండి అంటున్నాడు. అది మొత్తం అదే కూడా మంచి మార్కెట్ పెంచుకునే దానికి దాన్ని ఎక్స్ప్లాయిట్ చేసుకుంటున్నాం. అవునండి. ఖరీఫ్ సీజన్లో అయితే సార్ అసలు ఇప్పుడు ఫామ్ అవుతున్నాయి మనకి, ఇంకొక 10 days అయితే ఇది మొత్తం ఏంటంటే సార్ వైట్ బాల్స్ వస్తాయి సార్, గుడ్డు టైప్ వస్తాయి, ఇంతలా ఉంటాయి. అవి ఏంటంటే సార్ ఫస్ట్ ఏమో వైట్ ఉంటాయి, తర్వాత ఏమో ఆ వైట్ కాస్త బ్లాక్ అవుతుంది అనమాట. బ్లాక్ అయిపోయి మొత్తం భూమిలో కలిసి నల్లగా లేయర్ లెక్కన ఫామ్ అవుతుంది సార్. అది ఏంటంటే సార్ మనకి ఒక pHని కంట్రోల్ చేస్తుంది అనమాట సాయిల్కి సంబంధించి. సో అట్లా pH లెవెల్ మనకి ఎప్పుడైతే మంచిగా కంట్రోల్ అవుతుందో మనకు బాగుంటుంది అనమాట సార్. ఇది మామూలుగా లోకల్ వేసింది అనమాట సార్. ఈ నాటు మొత్తం నీళ్లు ఇక్కడ తక్కువగా ఉన్నాయి, ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి. ఇది లెవెలింగ్ లో తేడా వచ్చింది సార్. ఇది అక్కడ లెవెల్ చేయటం ట్రాక్టర్ ఎక్కేటప్పుడు కుదరలేదు అనమాట సార్. అది అందుకని అది అట్లా తేడా వచ్చింది అనమాట సార్. ఇది స్పాంజ్ టైప్ ఉంటుందండి. ఇది మనకి ఏంటంటే స్పాంజ్ టైప్ వస్తుంది. యాక్చువల్గా మనకి దీంట్లో సీవీడ్ కూడా ఉంటుంది అనమాట అండి. సో దీంతోపాటు కొన్ని రకాల మనకి ఈ అజోస్పైరలం వీటికి సంబంధించినవి కూడా తయారవుతాయి వీటిలో. ఇది ఇట్లా ఉన్నప్పుడు మనకి. సో ఇంకా అదర్ వరకు మిత్ర పురుగులు కూడా కొన్ని స్టార్ట్ అవుతాయి దీంట్లో. సో ఇప్పుడు దీంట్లో ఈ చచ్చిపోయి ఇప్పుడు ఈ ఆల్చిప్పలు టైప్ ఉన్నాయి. ఇది చచ్చిపోయి మనకి రేపొద్దున ఏమవుతుందంటే ఈ ఆల్చిప్పలు ఉండటం వల్ల ఇది మనకి దీంట్లో కాల్షియం ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఫ్రీగా కాల్షియం వస్తుంది. జనరల్గా అందరూ CMS ఇలాంటి వాటికి వెళ్తారు. మనకి నత్తలో చచ్చిపోయినప్పుడే ఇవి వచ్చేసి మనకి కాల్షియం లెక్కన ఫామ్ అయిపోతాయి ఇవన్నీ. ఏది అది కొంచెం టీ అయ్యా ఇవ్వమంటారా, ఆల్చిప్ప ఇవ్వమంటారా? ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ సాయిల్ చూడండి, ఇది లైట్ క్రిస్టల్స్ బబుల్స్ లెక్కన ఉన్నది. ఇది మొత్తం క్రిస్టల్స్ బబుల్స్ లెక్కన ఉన్నది. ఇదంతా గుడ్డు తయారవుతుంది. ఇది మిత్ర పురుగులకు సంబంధించింది. దీంట్లో ఉన్నది ఇది ఈ బాల్స్ ఉన్నాయి చూసినారా, ఇది బాల్ చిన్నగా ఉన్నది. ఇప్పుడు అంటే 20 days అయింది. ఇంకొక 20 days అయితే ఇది పెద్దగా అవుతుంది. ఇది ఈ బాల్ చాలా ఇంపార్టెంట్. ఈ బాల్ ఏమవుతుంది అంటే ఇంత సైజ్ అవుతుంది రేపొద్దున. ఇప్పుడు స్టార్ట్ అయింది, గుడ్లు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి.
సో మనం వేసి 20 డేసే కాబట్టి అయింది. ఇంకొక 20 డేస్కి ఈ సైజ్ అవుతుంది. ఈ సైజ్ అయినప్పుడు ఇది ఏమైంది అంటే పెద్ద బాల్ లెక్కన వచ్చి రేడియం బాల్స్ ఉంటాయి కదా, ఆ రేడియం బాల్స్ లెక్కన వైట్గా పెద్దగా వచ్చి తర్వాత ఇవి లైఫ్ టైం కొన్ని రోజులు ఉంటుంది. 40-45 డేస్ తర్వాత ఇది అయిపోద్ది. లైఫ్ టైం అయిపోయిన తర్వాత ఇది మొత్తం నల్లగా బ్లాక్ లేయర్ లెక్కన ఫామ్ అయిపోతుంది. సో దానికి సంబంధించి లాస్ట్ టైం వీడియోలో ఉన్నాయి నేను ప్రీవియస్, అవి కూడా మీకు చూపిస్తాను. సో అట్లా పెద్దగా అయిపోయి ఇది ఒకటి. తర్వాత ఆర్గానిక్ చేస్తేనే ఇది మొత్తం ఫామ్ అవుతుంది. రాదు యూరియా డిఏపీలు కానీ మనకి ఇది ఎందుకు ఫామ్ అవుతుంది. ఇదివరకు మనం కూడా కెమికల్ ఫామ్లో మన చుట్టుపక్కల ఫామ్లో కానీ ఎక్కడ చూసినా ఇది ఫామ్ అవ్వదు. మనం ఆర్గానిక్ మెన్యూర్స్ కానీ ఇవన్నీ కల్చర్స్ కానీ వాడటం వల్ల ఇది న్యాచురల్గా మన ఇచ్చే ప్రోడక్ట్ నుంచి న్యాచురల్గా సాయిల్లోనే తయారైపోయి ఇవి రేపొద్దున మనకి కెమికల్ వాడితే ఆ పొలాలలో అయితే మనం చూసినాం లేవు. ఇప్పుడు మన పొలంలో మాత్రం ఇవి ఉన్నాయి, ఈ వైట్ బాల్స్. సో ఈ వైట్ బాల్స్ రేపొద్దున మనకి ఈ విధంగా మంచిగా సైజు పెరిగేసి దీంట్లో సాయిల్లో కుళ్ళిపోయిన తర్వాత మనకి రేపొద్దున ఇది బ్లాక్ లెక్కన ఫామ్ అయిపోయి pH అనేది కంట్రోల్ చేస్తాయి. సో మనం ఆర్గానిక్ వాడితే ఎప్పుడైతే వాడినామో ఈ pH బ్యాలెన్స్ కూడా ఈ జీవాల వల్ల ఈ మైక్రోబ్స్ వల్ల ఆటోమేటిక్గా కంట్రోల్ అవుతుంది pH. కెమికల్ దాంట్లో అట్లా వాడితే ఏంటంటే ఈ మైక్రోబ్స్ అనేది చనిపోయి మనకి pH బ్యాలెన్స్ అనేది దెబ్బతింటుంది. pH బ్యాలెన్స్ ఎప్పుడైతే తిందో ఆ సాయిల్ అనేది ఆటోమేటిక్గా మీకు హార్డ్ అయిపోతుంది ల్యాండ్. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే నేను ఇప్పుడు సాయిల్లో నడుస్తుంటే మనకి యాక్చువల్గా ఇక్కడ వాటర్ ఫుల్ ఉంది కానీ సౌండ్స్ వస్తుంటాయి. ఇక్కడ నుంచి ఎయిర్ వెళ్ళిపోతుంటుంది. ఇట్లా తొక్కుతుంటే ఇక్కడ ఇసుక వచ్చేసింది. ఇదిగోండి ఇక్కడ చూడండి బుడగలు వస్తున్నాయి. చూసినారా ఇక్కడ తొక్కుతుంటే? చూసినారా? అయిగోండి చూసినారా? హోల్స్ అవి మొత్తం హోల్స్ పడ్డాయి ఆల్రెడీ. అంటే జీవాలు ఉన్నాయి ఆడ మొత్తం. యాక్చువల్గా ఇప్పుడు భూములకి వచ్చేసి జీవం పోయింది అంటున్నారు. జీవం పోయిందంటే నథింగ్ బట్టి మైక్రోబ్స్ మొత్తం చచ్చిపోతున్నాయి. సో ఇట్లా నడుస్తుంటే మనకు స్మూత్గా ఉండాలి. అట్లా హోల్స్ అదిగోండి చూడండి ఎట్లా వస్తున్నాయి. హోల్స్ మొత్తం ఎయిర్ వెళ్ళిపోతుంది బయటకు. అదిగోండి హోల్స్. ఇవన్నీ చాలా రకాలు. అంటే అందరూ ఏమనుకుంటారంటే వానపాములు ఒకటే మిత్రపురుగులు అనుకుంటారు. వానపాములు కాదండి, ఇంకా చాలా ఉన్నాయి దీంట్లో మిత్రపురుగులు. మనకి కంటికి కనిపించే చాలా రన్నింగ్ చేస్తున్నాయి దీంట్లో. కనపడితే మన కెమెరా జూమ్ చేసి దగ్గర పెడితే అసలు ఎన్ని రకాల జీవులు ఉరుకులు పెడుతున్నాయి దీంట్లో లోన. అందరూ వానపాములు అనుకుంటారు, కాదు వానపాములు కాదు, ఇంకా చాలా ఉన్నాయి మనకు తెలియనటువంటి జీవాలు. ఆ జీవాలు మొత్తం చాలా ఉన్నాయి. అవి మొత్తం ఏంటంటే ఎప్పటికప్పుడు భూమిని తవ్వుతూ ఉంటాయి, డిగ్ చేస్తుంటాయండి. ఆ డిగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆక్సిజన్ అనేది యాక్చువల్గా అందరూ ప్లాంట్ ఏమనుకుంటారంటే కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని ఆక్సిజన్ వదిలిపెడతా అనుకుంటారు. ఇది 50%. ఎప్పుడు సన్లైట్ వచ్చినప్పుడే ఆ రియాక్షన్ కనపడేది. కానీ మనకేంటంటే ప్లాంట్ సన్లైట్ లేనప్పుడు ఫోటోసింథసిస్ ఆగిపోద్ది. సో మొక్కల్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి శ్వాసక్రియలో అవాయు శ్వాసక్రియ, ఒకటి వాయు సహిత శ్వాసక్రియ. అవాయు శ్వాసక్రియ అంటే మనకి ఫోటోసింథసిస్లో జరిగేది. వాయు సహిత శ్వాసక్రియ అంటే ఏంటంటే ఆ CO2ని తీసుకొని ఆక్సిజన్ రిలీజ్ చేయడం, అదొకటి డే టైంలో జరిగేది ఫోటోసింథసిస్లో. అట్లా కాకుండా మనకి నైట్ టైం జరిగేది ఏంటంటే ఆక్సిజన్ తీసుకొని ప్లాంట్ CO2ని రిలీజ్ చేస్తుంది లైట్గా. అది కాదు మైనర్ కన్సిడరబుల్. అది ఎప్పుడు జరుగుతుంది అంటే ఓన్లీ నైట్ టైమే జరుగుతుంది. నైట్ టైం ఎక్కడి నుంచి జరుగుతుంది? మరి లీవ్స్ నుంచి తీసుకోవాలంటే జరగదు. ఓన్లీ మనకు ఆ వేరు వ్యవస్థ నుంచి మాత్రమే మనకు ఆ ఆక్సిజన్ అనేది వెళ్తుంది. మరి మన కెమికల్ ఫార్మింగ్ చేస్తే ఏమవుతుంది? సాయిల్ మొత్తం హార్డ్ అయిపోతుంది. ఈ హార్డ్ అవడం వల్ల ఏమవుతుందంటే ఇట్లా ఎయిర్ అనేది బయటకు వెళ్దాం. అంటే ఇట్లా హోల్స్ ఉండవు. అది కూడా చూసినారా? అట్లా ఎయిర్ బొక్కలు ఎప్పుడైతే ఉన్నాయో అవి రూట్కి డైరెక్ట్గా ఆక్సిజన్ వెళ్తాయి. మనకి కల్టివేషన్ చేసేటప్పుడు ఫార్మింగ్లో ఎప్పుడైనా బేసిక్ది ఒకటి ఉంటుందండి ఫార్ములా. మనం 90% ఫ్రీగా వస్తున్నాయి మొక్కకి, మిగతా 10% మనం ఇవ్వాల్సింది. ఆ 10%లో కూడా 14 ఉన్నాయి మొత్తం. NPKలో 5% అయితే ప్రైమరీ, నెక్స్ట్ సెకండరీ కానీ అదరే కానీ ఇంకొక 5% ఉన్నాయి. సో 90% ఫ్రీగా వదిలేసి మనం ఆ 5% NPK మీద వేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. మిగతాది మొత్తం డ్యామేజ్ అవుతుంది. ఈ కొత్త రోగాలు అసలు వచ్చేది అందుకే. ఎప్పుడైతే ఈ మైక్రోబ్స్ డెవలప్ అయినాయో, ఇట్లా ఎప్పుడైతే సాయిల్ లూజ్ అయిపోయిందో, ఇట్లా ఎప్పుడైతే గాలి భూమిలోకి వెళ్ళిందో 40% మనకి ఆక్సిజన్ ఎప్పుడైతే వెళ్ళిందో ఆ 40% ఫ్రీగా ఇచ్చినట్టు. మొక్క ఎంత ఫ్రీగా పెరుగుతుంది అంటే అంత ఫ్రీగా పెరుగుతుంది. మనం ఇప్పుడు మొక్కలు పెంచాలంటే వాళ్ళ కెమికల్ ఫార్మింగ్లో చాలా స్ట్రెస్ చేసి పెంచాల్సి వస్తుంది. ఎందుకు అని అంటే కెమికల్స్ ఇస్తే కానీ అవి పెరగలేని పరిస్థితి. సాయిల్ హార్డ్నెస్ వల్ల. కరెక్ట్ మీరు చెప్పింది. ఆ సాయిల్ ఎప్పుడైతే మనకు లూజ్ ఉందో, ఆక్సిజన్ ఎప్పుడైతే నైట్ టైం ప్లాంట్ తీసుకుందో 12 గంటలు దాదాపు 10 గంటలు ఆక్సిజన్ తీసుకుంటుందండి ప్లాంట్. ఆ 10 గంటలు 10 అవర్స్ ఆక్సిజన్ తీసుకుంటే మనం ఎంత హ్యాపీగా ఉంటాం, అది కూడా అంతే హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు ఆక్సిజన్ అందలేని పరిస్థితిలోకి తీసుకెళ్లారు సాయిల్ మొత్తం కెమికల్ ఫార్మింగ్ చేసి. ఇవాళ మనం చేయడం వల్ల ఆక్సిజన్ ఫ్రీగా ఎక్కడికెక్కడికి వెళ్ళిపోతుంది. ప్లాంట్ ఒకటే కాదు, దీంట్లో ఉన్న జీవాలు కూడా ఫ్రీగా ఆక్సిజన్ తీసుకుంటే సాయిల్ ఎట్టుంటే. కెమికల్ ఫార్మింగ్ లో చేస్తే జీవాలు మొత్తం చచ్చిపోతే ఉన్న జీవాలు ఏడన్నా 1-2 ఉంటే అవి కూడా ఆక్సిజన్ తీసుకోలేని పరిస్థితి. ఇప్పుడు నీరు వ్యవస్థ కూడా చూసినారా ప్లాంట్ ఎట్లా వచ్చిందో? అవును చూసినారా? అసలు ఎంత వైట్ గా ఉన్నది. అదే వైట్ అంటే వైట్ ఉంటుంది మన రూట్ సిస్టమ్. ఇది చూడాల్సిందండి. ఇదిగోండి చూడండి ఎట్లా పెరిగింది వైట్ది. ఈ మొక్క ఎంత ఉన్నది, వేరు ఎంత ఉన్నది. వైట్ రూట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ వైట్ రూట్ అని చూసినారా? ఇది మొత్తం కొత్తగా వచ్చింది. ఇది ఎంత కొత్త రూట్ వస్తే అంత హెల్దీగా ఉన్నట్టు ప్లాంట్ మంది. వైట్ది, ఈ వైట్ది రావాలన్నమాట అండి. ఈ వైట్ది ఎప్పుడైతే ఇంత హెల్దీగా వచ్చిందో, ఇది చూసినారా ఎంత లెంత్ వచ్చిందో, ఇది ఇంకా పెరుగుతుంది. కెమికల్ దాంట్లో మనకి ఏంటంటే ఇట్లా రాదండి, రూట్ అనేది డ్యామేజ్ అయిపోతుంది. భూమి నుంచి పోషకాలు ఇది ఎక్కడ తీసుకొని అక్కడ తీసుకుంటుంది. ఇప్పుడు 20 రోజులకి అంత వచ్చింది. 22 రోజులకి
ఇప్పుడు మీరు చూడండి, దీని కొలత వేస్తే ఇంత ఉందనుకోండి, దీంట్లో 70% ఇది ఉంటుంది. అవును. అంటే ఈ మొక్కకు కావాల్సిన ఎన్ని పోషకాలు, అది బలం పెరిగే రూట్ ఎంత బలంగా పెరిగితే మొక్క అంత బలంగా ఆరోగ్యంగా పెరుగుతుందని. రూట్ ఇప్పుడు మొక్క పెరగాలంటే రూట్ లేదనుకో, ఎక్కడి నుంచి పెరగాల? ఈ 10 పిలకలు వస్తే ఈ 50 వేర్లు ఉండాలి. ఈ 10 పిలకలకు 10 వేర్లే ఉన్నాయనుకోండి, దానికి అందించలేదు. ప్లస్ ఇదేమో కెమికల్ ఫార్మింగ్ వల్ల దీంట్లో ఏమో న్యూట్రిషన్స్ ఏమి ఉండవు. ఒకటి వేసి మనం 10 రోజులకు తీసుకొచ్చి వేసేది అప్పుడే లాక్కోవాలా, దాంట్లో ఏముంటాయి ఎన్పీకేనే. ఆ రేషియోలు మారుతుంటాయి తప్పితే ఇంకేమి మారవు కదా. ఒక ముందు వేస్తే పొటాష్ ఎక్కువ ఉంటుంది, ఇంకొక ముందు వేస్తే భాస్వరం ఎక్కువ ఉంటుంది, ఇంకొక ముందు వేస్తే నత్రజని ఎక్కువ ఉంటుంది. నువ్వు ఎట్టైనా ఆ మూడిట్లో అటు మార్చి ఇటు మార్చి వేస్తావు. ఇప్పుడు మీరేసేది అది కాదు కదా. ఇప్పుడు ఎన్పీకేను నువ్వు డైరెక్ట్ ఫార్మింగ్ లో ఇవ్వటం లేదు, అన్నిటినీ కలిపి నీ ప్రాసెస్ లో నువ్వు చేసుకున్న వాటి ద్వారా అందిస్తున్నావు. అప్పుడు అవి ఏం చేస్తాయంటే అయిపోయి దాంట్లో డెవలప్ అయిన బ్యాక్టీరియాస్ అన్ని సాయిల్లోకి వెళ్ళి దాంట్లో నిర్జీవంగా ఉన్న పోషకాలన్నింటిని మళ్ళీ యాక్టివేట్ చేసి మొక్క అందిస్తాయి. అవునండి. తర్వాత మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మెయిన్ కాన్సెప్ట్, మనకి అందరూ ఈ మధ్య కెమికల్ నేను కూడా చూసిందండి, ఏం కాదు యూరియాలు వేసుకోవచ్చు, డిఏపీలు వేసుకోవచ్చు అంటున్నారు. వేసుకోవచ్చు అండి. ఇందాక చూపిస్తున్నాడు కదా, ఈ బాల్ మాదిరి తయారవుతుందని. అవును, ఇది రైట్, రెడ్ది ఇది మొత్తం మైక్రోబ్స్ దీంట్లో ఉంటాయి. ఆల్రెడీ మనకు అన్కౌంటబుల్ మైక్రోబ్స్ ఉంటాయి. సో దీంట్లో వేరుతో సహజీవనం చేస్తున్నాయి. ఇది కనపడిందమ్మో. మైక్రోబ్సే కాదు, దాంట్లో ఆక్సిజన్స్ కూడా అవి నింపుకుంటాయి. ఆక్సిజన్స్ కూడా అవన్నీ ఫ్రీగా ఇస్తున్నట్టు, మన కెమికల్ అవసరం లేదు. అసలు కెమికల్ ఇచ్చిందనికంటే పవర్ఫుల్, ఎంత కావాలో అంత తీసుకుంటుంది మొక్క కూడా. ఈ లెక్కేద్దాం, 1 2 3 4 5 6 7 8 9 10వ వస్తుంది. అంటే 22 రోజులకి 10, 4 మొక్కలు పెడితే 4 పెడితే 6 వచ్చినాయి. 6 ఎక్కువైనాయి కదా. దానికి ఎలా పెరుగుతుంది అని అంటే, ఇప్పుడు వేరు పొడుగు, తర్వాత తెల్లగా రావటం, తర్వాత ఇక్కడ మొదల్లో కూడా చూస్తే అంత తెలుపుగా ఉంది. పోయిన సంవత్సరం ఎన్ని బస్తాలు పండినాయి? పోయిన సంవత్సరం మనకి ఎకరానికి 20 క్వింటాలు వచ్చినాయండి ఖరీఫ్ సీజన్ లో. యాక్చువల్లీ అందరూ ఏమంటున్నారంటే ఆర్గానిక్ చేస్తే తక్కువ వస్తుంది అంటున్నారు. ఆర్గానిక్ చేస్తే తక్కువ రాదండి, ఆర్గానిక్ ఎక్కువ వస్తుంది. ఎందుకనంటే మనం న్యాచురల్ గా అందిస్తున్నాం, న్యాచురల్ గ్రోత్ వస్తుంది ప్లాంట్. పంటకు కూడా ఎప్పుడైతే ఏదైతే కావాలో అది సఫిషియెంట్ తీసుకుంటుంది. కెమికల్ ఏంటంటే మీరు తీసుకొచ్చి 3 డోసులు 4 డోసులు అది కోర్స్ ఉంటుందండి. అంటే మనం తయారు చేసుకున్నాం, మొక్కకు కాదు అది. మనకు సఫిషియెంట్ కోసం మనం తయారు చేసుకున్నాం. కానీ మొక్కకి ఈ గంటలో ఇది అవసరం వస్తుంది, ఇంకో గంటలో ఇంకోటి అవసరం వస్తుంది, మారిపోతుంటుంది ఫార్ములా. మనకి జనరల్గా అపోహ ఏంటంటే ఆర్గానిక్ అని అంటే ఏదో ఒక ప్రోడక్ట్ వాడటం కాదు. అవునండి. దీనికి అన్నీ కలిపి దానికి కావలసిన బలాలన్నీ ఇవ్వాలి. అవునండి. కానీ మనకు మాట వరుసకి ఏమైపోయిందంటే మేము జీవామృతం వేసామండి సరిపోయింది అని అంటారు. అవును. అందుకనే దిగుబడులు తగ్గుతున్నాయి. అవునండి కదా. జీవామృతం సరిపోదండి, సరిపోదు. జీవామృతం ఏదో 5% అది